వాళ్ళ రాష్ట్రంలో ఏంటంటే వాళ్ళు చేస్తున్న రాజకీయ ప్రతి ఒక్కరు కూడా పెరియారకు అనుకూలంగా ఉన్న భావజాలలో ముందు తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళి మీరు మతాలు కులాలు అని ఒక మాట చెప్పండి లక్ష్మణరావు గారు, సౌత్ ఇండియాలో ఎక్కువ టెంపుల్స్ ఉన్న రాష్ట్రం ఏంటండి? ఇప్పటికీ కూడా సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న రాష్ట్రం ఏంటండి? అంటే పెరియార్ భావాలు ఉన్న వాళ్ళు మాత్రమే ఆహ్వానిస్తారంటే గతంలో అన్నాడీఎంకే గెలవలేదా? అన్నాడీఎంకే గెలవలేదా? రాజకీయాలనే అనేక స్టాండ్లు తీసుకుంటాయి కదా. తమిళనాడులో మీరు అన్నట్టుగా అత్యధికమైనటువంటి గుడులు, అత్యధికమైన పెద్ద పెద్ద గుడులు ఉన్నది వాస్తవే, మేము కాదనట్లా. కానీ అక్కడ ఎవరు కూడా హిందూ ధర్మం వైపు ఎందుకు మొగ్గు చూపించలేదు? ఎందుకు పెరియార్ సిద్ధాంతం వైపు ఎందుకు ఉన్నారు? ఎందుకు పెరియార్ ఆయన ఆశించిన ఆ విధానం వైపు ఎందుకు ప్రజలు నడుస్తూ ఉన్నారు అనేది మీరు ఆలోచించాలి కదా. ఎందుకంటే హిందూ ధర్మంలో వాళ్ళు నష్టపోయారు. హిందూ ధర్మంలో సమానత్వం లేదు, హిందూ ధర్మంలో స్వేచ్ఛ సమానత్వం లేదు, హిందూ ధర్మంలో అంటరానితనం ఉంది, హిందూ ధర్మంలో అక్కడ అంటరానితనం ఎందుకు ఉంటుందండి? కొంతమంది చేసి ఉంటారు, అలా కొంతమంది చేసి ఉంటారు. గుడ్ ఎక్కడుందో బ్యాడ్ ఎక్కడ ఉంటుంది. ఇది హిందూ ధర్మం తీసుకొచ్చింది కాదు, మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. కొంతమంది అవకాశవాదులు, లక్ష్మణరావు గారు, కొంతమంది అవకాశవాదులు ఆ రకంగా చేస్తుంటారు. కానీ హిందూ ధర్మంలో భగవద్గీతలో ఎక్కడైనా రాసిపెట్టుందా? అంటరానితనం ఉందని రాసిపెట్టుందా? భగవద్గీతలో రాసిపెట్టుందా? ఎలా మాట్లాడతారు మీరు అలా? హిందూ ధర్మంలో అంటరానితనం లేదు. హిందూ ధర్మాన్ని ఉపయోగించుకుని కొంతమంది చేస్తుంటారు. కొంతమంది మీరు రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మీరు కొంతమంది అంటారు. కొంతమంది అంటే ఆ రోజుల్లో హిందూ ధర్మాన్ని పాటించిన కొంతమంది దాని వల్ల లాస్ పోయి ఉంటారు. కొంతమంది క్రిస్టియన్, ఎంతో మంది కాదు. అంటరానితనం అనేది ఉంది. అంటరానితనాన్ని నేరం కాబట్టి ప్రభుత్వాలన్నీ అంటరానితనాన్ని రూపు మాపినాయి. హిందూ ధర్మాన్ని మీరు అనొద్దారు, తప్పది. ఆడపిల్లలు చదవకూడదన్న విధానం ఎవరు తీసుకొచ్చారు? మొగ్గురు చచ్చిపోతే భార్యను తీసుకెళ్లి కాల్చాలన్న విధానం ఎవరు తీసుకొచ్చారు? ఆ దళితులు ఎవరైనా చదివితే వాళ్ళ నోట్లో శేషం పోయాలి, ఆ చెవుల శేషం పోయాలి, వాళ్ళ నాలుగు తక్కువ అని విధానం ఏ గ్రంథం చెప్తూ ఉంది? అంటే హిందూ గ్రంథమే కదా. హిందూ గ్రంథం ఎక్కడ చెప్పలేదు అసలు. మీరు హిందూ గ్రంథం అలాంటి ఎక్కడ చెప్పలేదు. లేకపోతే బైబిల్లో 1,00,000 ఉన్నాయి. బైబిల్ గ్రంథం కాదంటారా? ధర్మంలో ఉన్నాయి, ఇవన్నీ కూడా హిందూ ధర్మ గ్రంథాల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్రాహ్మణులు పెంచు పోషించి ప్రజలపై కట్టారు. ఆ రోజున బడుగు బలహీన వర్గాలు మిమ్మల్ని శ్రీనివాస్ గారు ఏదో అడుగుతారంట, వేల్పూరి శ్రీనివాస్ గారు ఏదో క్వశ్చన్ అడుగుతారంట మిమ్మల్ని. ఒక్క నిమిషం, క్వశ్చన్ ఏదో అడుగుతున్నారంట. అడగండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, ప్రతి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్ని మతాల్లో కొన్ని పొరపాట్లు ఉన్నాయి. వాటిని కొంతమంది చేశారు, వాటిని సరిదిద్దుకుంటున్నారు. అంతే తప్పితే కేవలం హిందూ మతంలోనే పొరపాట్లు ఉన్నాయి, అన్ని వేరే మతాలన్నీ 100% కరెక్ట్ అని మన లక్ష్మణరావు గారు చెప్తున్నారు. అయితే ప్రపంచంలో హిందూ మతం ఉన్నటువంటి దేశం భారతదేశం, నేపాల్. అయితే ఇవాళ ఇది అసలు హిందూ మతమే భారతదేశంలో కాదు అంటున్నారు. అంటే ఏదైతే పరాయి దేశ మతాలు ఉన్నాయో ఆ మతాలను ఇక్కడ తీసుకొచ్చి మత మార్పుడులు చేస్తూ రాజకీయంగా వాళ్ళని కింద స్థాయి ప్రజలను ఇబ్బంది పెట్టి మత మార్పుల కోసం స్కూల్స్ పెట్టి కాలేజీలు పెట్టి ఎన్నో రకాలుగా చేస్తున్నారు. కేవలం హిందూ మతం మీద కుట్ర చేస్తున్నట్టుగా సనాతన మీరు మాట్లాడుతున్నారు. మీరు హిందూ మతం మాట్లాడారు. బొట్టు పెట్టుకున్న వాళ్ళంతా వాళ్ళు కరెక్ట్ కాదు ఏదో మాట్లాడారు. అంటే బొట్టు పెట్టుకోవటం నేరమని ఒక ఆయన మాట్లాడారు. నిన్న ఒక పాస్టర్ బొట్టు పెట్టుకోవటం నేరమని మాట్లాడారు. ఒక్క నిమిషం లక్ష్మణరావు గారు, ఆయన అడిగిన క్వశ్చన్ అర్థమైందా? లక్ష్మణరావు గారు చెప్పండి. నేను అటువంటి జోలికి పోను సార్. మల్లె పూలు పెట్టుకుంటే తప్పు, బొట్టు పెట్టుకుంటే తప్పు, కాళ్ళబట్టు కట్టుకుంటే తప్పు, మెట్లు పెట్టుకుంటే తప్పు అనేది ఆ తప్పుడు మాటల గురించి ఎవరు మాట్లాడరు. టాపిక్ మీరు తీసుకురావాలి. మీరు వెళ్ళరు. అలాంటి మాట్లాడిన వాళ్ళు మరి వేరే మతంలో ఉన్నారా లేరు అది చెప్పండి. ఆయన అడిగేది అది.
మీరు అన్నారు నట్లేదు ఆయన. ఎవరైనా దాన్ని- అంటే ఎవరైనా గుడ్ అనేది ఒక మతంలో ఉంటుంది, బ్యాడ్ అనేది అదే మతంలో ఎవరైనా ఉంటుంది, ఖండించవలసిందే. ప్రతి మతంలో ఉంటుంది. హిందూ మతంలో బ్యాడ్ ఉందని ఎలా చెప్తారు మీరు? అదే అని అడిగేది. వినా లక్ష్మణ్ గారు లక్ష్మణ మాట అన్నారు, ఏది లేడీస్ ప్రాబ్లం అన్నారు. అదే విధంగా మసీదులకు కూడా లక్ష్మణ్ రావు గారు, ఒక్క నిమిషం ఉండండి. మసీదులకు ఒక్క నిమిషం కూడా ఉండండి, మీకు ఇస్తాను. లేడీస్ మసీదుల్లోకి ఎంటర్ చేయనిరు. ఎందుకనంటే దాన్ని వాళ్ళ మతంలో ఆచారాలు. ఇప్పుడు Right. ఒక మతంలో ఆచారాన్ని మీరు ఎత్తి చూపించేటప్పుడు ఇతర మతాల ఆచారాల్లో ఉన్నటువంటి తప్పులు కూడా మీరు చెప్పాలి కదా. Right. కేవలం హిందూ మతంలో ఉండేటువంటి అదే బాధ. పొరపాటు అదే problem ఎవరైనా కొంతమంది తప్పు చేస్తే దాన్నే మనం ఎత్తి చూపించడం కరెక్ట్ కాదు. రైట్ ఆయన మాట్లాడండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. Yes, yes. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ లో ఒక 100 టెంపుల్స్ ని సర్వనాశనం చేసి రథాలు తగలబెట్టారు. ఆవిడ ఎప్పుడూ కూడా ఖండించదు. ఎక్కడో అమెరికాలో ఒక క్రిస్టియన్ మతం మీద ఒక కుర్రవాడినో ఒక అమ్మాయినో ఒక ప్రాబ్లం జరిగితే దాన్ని రోజు టీవీలో మాట్లాడేది ఎవరు? మన ఇదే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి షర్మిల గారు. అంటే ఆంధ్రప్రదేశ్ లో నువ్వున్న రాష్ట్రంలో 100 టెంపుల్స్ మీద దాడి చేసి రథాలు తగలబెడితే మాట్లాడరు. అమెరికాలో ఒక వ్యక్తి మీద మాట్లాడితే అది కేవలం నీ మతం అని చెప్పేసి దాన్ని అందరికీ చెప్పండి. జరిగిన దాని గురించి ఎందుకంటే మన భారతదేశంలో జరిగినటువంటి మణిపూర్ ఘటనలో క్రిస్టియన్స్ ని ఆడపిల్లల బట్టల ఊరి మీద తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఏం స్పీకర్ సార్